అరాచకాన్ని రూపుమాపొచ్చు అనుకున్నాము. దానికోసమని నిన్న మనం ధర్నా చేసినాము, అందరినీ సంఘటితం చేస్తున్నాము. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, హెల్త్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఈ మాఫియాల నుంచి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించడం కోసం ప్రజలందరినీ సంఘటితం చేయాలి. బాధితులకు సంఘీభావం పునాది నిర్మించాలి. దీనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవాలి. ఈరోజు మనం చేస్తున్న చర్చాగోష్ఠి వర్క్షాప్ సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం వచ్చింది. అదేవిధంగా దిశలో సునీల్ రెడ్డి ఇంకో వ్యాసం రాసినారు. మీరు అందరికి కాపీలు ఇస్తాం మేము. దీనికోసం ప్రత్యేకంగా మిత్రులు ఢిల్లీ నుంచి వచ్చినారు, కేరళ నుంచి వచ్చినారు, కాలికట్ నుంచి వచ్చినారు. డ్రోన్ టెక్నాలజీ, దాని ద్వారా మనం సరిహద్దులను ఎట్లా నిర్ణయించవచ్చు, ఎట్లా సర్వే చేయొచ్చును, వివాదాలు ఎట్లా సమసిపోయేటట్టు చేయొచ్చని చూపిస్తారు. అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఒక్కసారి ల్యాండ్ రికార్డ్స్ ఎంటర్ అయితే మళ్ళీ మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేకుండా ఎట్లా దాన్ని తాళం వేయొచ్చునో అది కూడా చూపిస్తారు, అది చెప్తారు. ఈ చర్చాగోష్ఠికి అధ్యక్షత వహించవలసిందిగా తెలంగాణ భూపరిరక్షణ సమితి నిర్మాత ఇన్నయ్య గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నయ్య గారి సదస్సు నిర్వహిస్తారు. అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణల పేరుతోటి జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలు మా అందరూ కూడా ఆందోళన కలిగించడం వల్ల గత 7 సంవత్సరాల్లో ఈ తెలంగాణలోని 10 జిల్లాల్లో సుమారు 12,000 పైగా హత్యలు ఈ భూముల వివాదాల వల్లనే జరిగినాయి అనేది పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం ద్వారా మనకు తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఏ విధంగానైతే అనేక మంది యువత నిరుద్యోగులు ప్రాణత్యాగాలు చేస్తుండ్రో, తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచిత విధానాల వల్ల, స్వార్థపూరిత ఆలోచనల వల్ల జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యపూరిత, కుట్రపూరిత మోసాలకి బలవుతున్నటువంటి యువత కానీ, రైతాంగం కానీ, నిరుద్యోగులు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలని, నిలుపుదల చేయాలని, వీటికొక మేధోమదనం జరగాలని, ఈ మేధోమదనం ద్వారా ఈ ప్రభుత్వ మూర్ఖపు ఆలోచనలకి మనం ఒక ప్రత్యామ్నాయ ఆలోచన విధానాన్ని తీసుకురావాలని, ఈ ప్రభుత్వాలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. ఈ ముఖ్యమంత్రులు, ఈ క్యాబినెట్, ఎమ్మెల్యేలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు. కానీ మనం సాధించుకున్న తెలంగాణ 1 నెలకి 200 ఏళ్ళకి మనం ఈ ఫలితాలని అనుభవించడానికి, ఈ అమరుల ఆశయాలని మనం అమలు చేయడానికి ఉద్దేశించినటువంటి తెలంగాణ కాబట్టి దానికోసమనే గత 3 నెలలుగా ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక రకాల ఈ దౌర్జన్యపూరిత అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. మీ అందరూ తెలుసు, ఈరోజు గిరిజనుల భూములు 540 సర్వే నెంబరు, అది 3,000 ఎకరాలుగా ఉంటే రెవెన్యూ రికార్డులో, అది ల్యాండ్ సర్వే ప్రకారం 3,000 ఎకరాలు ఉంటే 6,000 ఎకరాలు అయింది. తర్వాత
ఈరోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అది 12,000 ఎకరాలు అయిందంటే మరి ల్యాండ్ సర్వే పీపుల్ తప్ప, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తప్ప ఎక్కడ ఈ లోపం ఉందనేది మనం వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచించాలి, చర్చించాలి, వీటికి ఒక సమగ్రమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గత అనేక రోజులుగా మన నిరూప్ రెడ్డి గారు, యాదగిరి గారు దీనిపైన అనేక ఆలోచనలు చేసి ఈ డ్రోన్ టెక్నాలజీ మనం వినియోగిస్తే ఈ తెలంగాణలో ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఉద్దేశంతో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇంకా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ బ్లూటూత్ ఏరోబోటిక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏదైతే డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళకొక కొత్త విధానాన్ని అమలు చేస్తా ఉన్నారో వారిని ఈరోజు ఇక్కడ చూపించి ఈ డ్రోన్ టెక్నాలజీ డెమో చేయించి వాటి యొక్క ఫలితాలను మనం ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో మన గౌరవనీయుల పెద్దలు, మన సుప్రీంకోర్టు న్యాయవాది వీరప్రసాద్ గారు, మన సీనియర్ జర్నలిస్టు యాదగిరి గారు వారు ఎంతో శ్రద్ధతోటి వీరిని చూపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ బ్లూటూత్ ఏరోబోటిక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే వాళ్ళు వచ్చిందో వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా మనందరికీ పూర్తిగా అర్థమయ్యే రీతిలో వాళ్ళు వివరిస్తారు. మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళు మీకున్నటువంటి అనుమానాలని, సందేశాలని మీరు అడగొచ్చని మిమ్మల్ని కోరుతున్నాను. విచ్చేసినటువంటి మీడియా, ప్రింట్ మీడియా కానీ లేక ఎలక్ట్రానిక్ మీడియా మరియు వేరే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో మీ అందరికి కూడా సుస్వాగతం. ఎవరు నమ్మరు, ఒకరోజు ధర్నా చేసే వాళ్ళు ఇటువంటి గోష్ఠి ఏర్పరుస్తారని ఎవరు అనుకోరు. కానీ మనం మర్చిపోవద్దు, ఈ మధ్యకాలము ఎన్ని ప్రొటెస్ట్లు అయినా, ఈజిప్ట్లో తెహరీర్ స్క్వేర్ అయినా, లేక మన ఇక్కడ జరిగిన మిలియన్ మార్చ్ అయినా, లేక ఈ మధ్యకాలం జరిగిన రైతుల మార్చ్ ఏదైతే మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు, మహారాష్ట్ర అన్ని ప్రాంతాల నుంచి బాంబే వరకు ఏదైతే మార్చ్, ఫార్మర్స్ మార్చ్ ఉండనో అన్నిట్లో కూడా తోడ్పడ్డది టెక్నాలజీ. ఈరోజు ఒక పబ్లిక్ ప్రొటెస్ట్ అరేంజ్ చేయాలన్నా, రాజకీయాలలో ఒక మీనింగ్ఫుల్ రోల్ ప్లే చేయాలన్నా టెక్నాలజీ తోడ్పడవలసి వస్తుంది. అప్పుడప్పుడు దీని గురించి ఆలోచిస్తే మనిషిని నీతివంతునిగా తయారు చేయాలని ప్రకృతి ఈ టెక్నాలజీని సృష్టించిందా అనిపిస్తుంది. ఇప్పుడు నా ఫోన్ వచ్చిందనుకోండి, నేను ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అనేది టెక్నాలజీ ద్వారా వాళ్ళకి తెలిసిపోతుంది. నేను అబద్ధం చెప్పినా బయటపడతా. నేను ఢిల్లీలో ఉన్నా అంటే కాదు, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. నేను హైదరాబాద్లో ఉన్నా, ప్రెస్ క్లబ్లో ఉన్నా, ఏ హాల్లో ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. మన అనంత టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారు. ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో మేము వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం, ఏరియల్ పిక్చర్స్ పైనుంచి. ఎంత స్పేస్ గవర్నమెంట్ దగ్గర ఉంది, ఎంత 1200 ఎకరాలు వక్ఫ్ ల్యాండ్, వక్ఫ్ భూమి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే మేము దాంట్లో కూడా టెక్నాలజీ వాడుకున్నాం. సో అనేది ఏంటంటే టెక్నాలజీ ఎంతైతే ట్రాన్స్పరెన్సీకి తోడ్పడుతుందో ఇంకెన్ని వెరిఫికేషన్లు కూడా మనం ఎన్నో, ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, ఎన్నో విధాలు మనం వెరిఫై చేసుకోవచ్చు. కానీ దానికంటే ఏదైతే అంటారో సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని. అయితే ఈ టెక్నాలజీ మేక్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. నేను డ్రోన్ టెక్నాలజీ ఏంది, దాని లీగల్ ఆస్పెక్ట్స్ ఏమిటి, మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ దాని గురించి చెప్పక మొదలు 2 మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్పవలసి వస్తుంది. ఐ వెల్కమ్ ది బుటియోస్ కార్పొరేషన్. చాలా మందికి బుటియోస్ అంటే ఏందో కూడా తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు, తెలుసుకోవాల్సి వచ్చింది. బుటియోస్ అంటే ఓ పక్షి, ఆ పక్షి పేరు మీద పెట్టుకున్నారు వీళ్ళు. ఏది బుటియోస్ ఏరోబోటిక్స్ కార్పొరేషన్. ఇది మాథ్యూ మన వారి దానికి చైర్మన్. వారి సతీమణి ఆమె డాక్టర్ ప్రొఫెషన్ వదిలేసి ఆమె కూడా ఢిల్లీలో అమిటీ యూనివర్సిటీతో వాళ్ళతో కొలాబరేషన్తో డ్రోన్ టెక్నాలజీల క్లాసెస్ ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా డేవిడ్ ఉన్నాడు.
డేవిడ్ అబ్దుల్ కలాం దగ్గర పనిచేసిన వ్యక్తి. ఆయన వీళ్ళ కొరకు ఇస్రోలో కానీ వేరే చోట్ల కూడా ఆయన అబ్దుల్ కలాం, ఆయన డ్రోన్ టెక్నాలజీ, ఆయన లైసెన్స్డ్ పైలట్ ఆయన. ఏది ఆ విమానం కాదు, దీనికి కూడా లైసెన్స్ ఉండాలి, ఏది డ్రోన్ ఫ్లై చేయడానికి. సో దీని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ మనకున్న ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్కి ఈ టెక్నాలజీ అంటే గవర్నమెంట్కి సర్వే ఆఫ్ ఇండియాకు తెలియని టెక్నాలజీ కాదు, గవర్నమెంట్కి కూడా తెలియని టెక్నాలజీ కాదు. ఇది పబ్లిక్ రెల్మ్లో ఉన్న టెక్నాలజీ. ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఒకటే పాలసీ పేపర్ తీసింది, డ్రోన్ మీద పాలసీ పేపర్ 1 వచ్చింది, ఇంకా పాలసీ పేపర్ 2 రాలేదు. వేరే దేశాలలో ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూసినాం, కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఇంటి మీద డ్రోన్ ఎగిరేస్తే తీసుకుపోయి చెర్లపల్లిలో కూర్చోబెట్టినారు. వేరే దేశాలలో ఇంకోరి ప్రైవసీలో మనం ఇంటర్ఫియర్ అవుతే ఈ డ్రోన్ని కొట్టడానికి వేరే గన్స్ ఉంటాయి. నా ఇంటి మీద డ్రోన్ ఎగురుతుంటే నాకు అభ్యంతరం ఉంటే నా గన్ తీసి నేను దాన్ని కొట్టగలుగుతా. వేరే దేశాలలో మనం ఇంకా అంతవరకు పోలేదు. మొన్న కుంభు జరిగినప్పుడు కూడా మనం డ్రోన్ టెక్నాలజీని వాడలేదు. ఎందుకంటే అంతమంది ఒక దగ్గర కూడినప్పుడు ఏ ఒక్క డ్రోన్ కూడా క్రాష్ అయితే 5-6 మందికి ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉన్నది, అది డెత్ కూడా కావచ్చు అని మనం కుంభు అప్పుడు కూడా మనం డ్రోన్ టెక్నాలజీని వాడలేదు. ఇక వస్తే ఈరోజు అంతటా కూడా దీని గురించే చర్చ. ఈరోజు ఎందుకో నాకు తెలియదు, ఇన్నయ్యకి తెలియలేదు. ఇన్నయ్య ఈరోజు మనం డ్రోన్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఈ వర్క్షాప్ గోష్ఠి పెడదాం అనుకున్నాం. కానీ ఈరోజు మీరు ఆంధ్రజ్యోతి తీసి చూడండి, ఒక ఎన్వైరన్మెంటల్ సైంటిస్టు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రాసిండు. అదేవిధంగా ల్యాండ్ సునీల్ అన్నాడు, ఆయన ల్యాండ్ కేసులు తప్ప ఇంకేం చేయడు. ఒక నేషనల్ లా స్కూల్కి నుంచి వచ్చిన వ్యక్తి. ఇక్కడ మన దగ్గర ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న లాయర్లు ఉన్నారు, సూర్యనారాయణ గారు వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్, ల్యాండ్ మీద అథారిటీ ఉంది. కానీ నేషనల్ లా స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థి ల్యాండ్ సునీల్ ల్యాండ్ కేసులు తప్ప ఆయన ఇంకేం చేయడు. ఆయన ఆర్టికల్ కూడా ఈరోజు దిశ ఈ న్యూస్ పేపర్లో ఆయన బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ల్యాండ్ రెవెన్యూ అనేది మర్చిపోవాలి. గవర్నమెంట్ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఎందుకు పెట్టుకుందో కూడా నాకు తెలియదు. రెవెన్యూ కలెక్షనే లేనప్పుడు దాని డిపార్ట్మెంట్ పేరు ల్యాండ్ మేనేజ్మెంటో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని పెట్టుకోవాలి. ఇంకేంది ల్యాండ్ రెవెన్యూ లేనే లేదు. 10-15 సంవత్సరాల నుంచి రెవెన్యూ ఎవరు కడతలేరు. వెనకటికి ల్యాండ్ రెవెన్యూ జమ చేసుకున్నప్పుడు చాలా సైంటిఫిక్ సిస్టమ్ ఉండే. మీకు చాలా మంది తెలుసో లేదో, ల్యాండ్ రెవెన్యూని తీసుకొని ల్యాండ్ వాల్యూ కూడా కట్టేది. ల్యాండ్ రెవెన్యూ ఇంత ఉంటే ఎకరాకు ఆ భూమి ఎంత అమ్ముడు పోవాలనేది కూడా లెక్కలేయగలుగుతుంటాం ఆ రోజులలో. అదంతా అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ అనేది లేదు. అందుకొరకే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో కానీ దేశంలో ల్యాండ్ యూజ్ పాలసీ అనేది లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏమంటారంటే 40% ల్యాండ్ ఇండస్ట్రీ కింద ఉంటే అది ఇండస్ట్రియలైజ్ కంట్రీ. మన దేశంలో పర్సంటేజ్ ఏంది ఇండస్ట్రీ కింద? 4%. 4%కే ఇన్ని తంటాలు పడుతున్నాం. పటంచొరువ, ముచ్చర్లానా ఇవన్నీ. మరి 4% ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉన్నప్పుడు ఇన్ని తంటాలు పడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ తీసుకోండి, వాపి ఒకటి సెపి అని ఉంటుంది, కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ అని. వాపీల పొల్యూషన్ ఇండెక్స్ 80/100, పటంచెరు 60/100. 4% ల్యాండ్ ఇండస్ట్రీ కింద ఉంటేనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే 40% అయినాడు ఇంకేం కావాలి? గాలి కూడా పీల్చుకోలేము. అయితే డ్రోన్ టెక్నాలజీ నేను ఇంత మొదలు అన్నట్టు గవర్నమెంట్కి తెలియని టెక్నాలజీ కాదు, లేక సర్వే ఆఫ్ ఇండియాకి తెలియని టెక్నాలజీ కాదు. మనం ఎందుకు వస్తున్నాం ఈ పిక్చర్లో? ఒక 2-3 నెలల నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాం. లీగల్ సర్వీసెస్ డే చేసినాం మేము కలిసి. న్యాయ పంచాయత్ యాక్ట్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 2009లో న్యాయ పంచాయత్ వచ్చింది. ఏ ఊర్లో లీగల్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి? ఏ ఊర్లో న్యాయ పంచాయత్ ఉన్నది అనేది ఏంటంటే, మన సూర్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. లాస్ట్ మైల్ కవరేజ్ లేదు ఈ దేశంలో. లీగల్ సర్వీసెస్ ది లాస్ట్ మైల్ కవరేజ్ లేదు. ఏ దాంట్లో కూడా లాస్ట్ మైల్ కవరేజ్ లేదు. లీగల్ సర్వీసెస్ గ్రామ స్థాయికి పోలేదు కాబట్టి ఒక గ్రామీణ న్యాయపీఠం అని పెట్టుకొని గ్రామాలలో పోవడం స్టార్ట్ చేసినాం. రోజు కాదు, వారంకోసారి, ఎవ్రీ సాటర్డే గ్రామీణ న్యాయపీఠం పోయి ఏదో మండల ఆఫీస్ ముంగట చేసేది ఏంది? ల్యాండ్ గురించే మొట్టమొదటి అజెండా. మనకు తెలుసు, ఒక ట్రయాంగిల్ గీసుకోండి, ల్యాండ్కి సంబంధించిన 3 అంశాలు ఉంటాయి. ఒకటి పట్టా,
రెండోది పొజిషన్, మూడోది రెవెన్యూ రికార్డ్. ఈ మూడు రీకన్సైల్ చేయడమే గ్రామీణ న్యాయపీఠం యొక్క పని. అంతటా దేశమంతటా ఒక 10 సంవత్సరాల నుంచి కంప్యూటరైజేషన్ అని, డిజిటైజేషన్ అని ప్రతి ఒక్కటి, ఒక మాటర్స్ మెమోరియల్ కట్టినా దందా, ఏది చేసినా దందానే గవర్నమెంట్ కొరకు. ఒక కొత్త సెక్రటేరియట్ కట్టాలన్నా దందా, అన్నిట్ల దందా. కానీ పబ్లిక్ ఏదో ఒక ఉపయోగపడే యాక్టివిటీ అందులో వచ్చిన కొద్దిగా ఫాలోఅవుట్ ఉంటుంది. కానీ అన్నింటినీ దందా చేసుకుంటే ఎట్లా? ఆఖరికి మాటర్స్ మెమోరియల్, 2 మెమోరియల్ ఆల్రెడీ ఉన్నాయి. సికింద్రాబాద్లో ఉంటుంది, గన్ పార్క్లో ఉంటుంది. మరొక మెమోరియల్ ఎందుకు? అదో దందా. అందుకొరకే ఈ అంతటా దేశమంతటా కంప్యూటరైజేషన్ జరిగింది, డిజిటైజేషన్ జరిగింది అని చెప్పుకుంటున్నాం. కానీ నేను చెప్తున్నా ఒక న్యాయవాదిగా, యువర్ రికార్డ్స్ ఆర్ కరప్ట్. మీ రికార్డ్స్ మీరు క్లీన్ చేయకుండా అందులో ఫీడ్ చేసినారు. మీ దగ్గర ఉన్న రికార్డ్స్లో ఎన్నో తప్పులు ఉన్నాయి. కరప్ట్ రికార్డ్స్ని మీరు అందులో ఫీడ్ చేస్తే మీ డిజిటైజేషన్ కానీ కంప్యూటరైజేషన్ కానీ అది కూడా కరప్టే. అయితే ఈ క్లీన్ చేయాలంటే ఏంది? మళ్ళా బాధ మన మీద వచ్చి పడుతుంది. గవర్నమెంట్కి చెప్తే వినరు. ఒక రెవెన్యూ మినిస్టర్, ఫుల్ ఫ్లెజ్డ్ రెవెన్యూ మినిస్టర్ లేడు, ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ లేడు, చీఫ్ సెక్రటరీయే కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ, ముఖ్యమంత్రియే రెవెన్యూ మినిస్టర్. ముఖ్యమంత్రి పత్తా లేదని మొత్తం ప్రాంతం అంటున్నది. మరి అటువంటి దగ్గర 15,000 ఎకరాలు కబ్జా పెట్టుకొని కూర్చున్న ఏదైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళ మీద షికాయత్ ఎక్కడ చేయాలి? ఏ దొయక్కుంటే నా పర్మిషన్ కింద ఉండుంటే ఈరోజు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. డ్రోన్ ఇక్కడ తీసుకురావడానికి వీరిని అడిగిన వేరే ప్రాంతాలలో మీరు ఏం చేస్తారని కలెక్టర్కు ఉత్తరం రాయమన్నాడు. కలెక్టర్కు ఉత్తరం రాస్తే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఇన్వర్డ్ సెక్షన్ అనేదే లేదు. ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్ కూడా అవుట్ సోర్స్ చేసిండు. మళ్ళీ ఎవరిని పట్టుకొని రావచ్చు, వచ్చి ఇన్వర్డ్ స్టాంప్ వేయించుకున్నాం. రాత్రి లెటర్ వచ్చింది, కాదు ఇది మా పని కాదు, మీరు పర్మిషన్ పోలీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. ఈ పర్మిషన్ కొరకు వీళ్ళ చుట్టూ తిరుక్కుంటూ కూర్చుంటే నిలబడుతుంది. నిలబడ్డాక కూడా తెలుస్తుందని నమ్మకం లేదు. మేము శాటిలైట్ పిక్చర్స్ తీసినాం ఒక 2 ప్రాంతాలే, మణికొండల. శాటిలైట్ పిక్చర్ తీయడానికి 10 నిమిషాలు పట్టలేదు. కానీ అది ఏ మండల్లో వస్తుందని తెలుసుకోవడానికి 2 వారాలు పట్టింది. శేర్లింగంపల్లి పోతే రాజేంద్ర నగర్ అంటాడు, రాజేంద్ర నగర్ పోతే ఇంకేదో అంటాడు, అది ఏ మండలి ఏడుండదో తెలియదు. నాకు ఈ రోజు వరకు 33 జిల్లాల పేర్లు తెలియదు. 33 జిల్లాల కలెక్టర్లు ఉంటారు, వాళ్ళ బంగ్లాలు ఎక్కడ ఉంటాయి ఏం తెలియదు. సెక్రటేరియట్ ఎక్కడో తెలియదు. ఇంత 14 ఎకరాలలో ఉన్న సెక్రటేరియట్ తీసుకపోయి ఒక బిల్డింగ్లో కూర్చొని ఆడ ఎవరు ఎక్కడ కూర్చుంటారు అనేది కూడా తెలియదు. లా డిపార్ట్మెంట్ ఎక్కడో తెలియదు. ఇటువంటి ప్రభుత్వం. నేను అనేది ఏంటంటే లాస్ట్ మైల్ అనుకుంటా మనం లీగల్ సర్వీసెస్ గ్రామాలకు తీసుకుపోతుంది. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ ప్రజల దగ్గర తీసుకుపోతున్నాం. ఇక్కడ పెట్టవలసిన అవసరం ఏముండే? ఒక 5 స్టార్ హోటల్లో పెట్టుకోగలుగుతుండే. ఆ స్తోమత ఉంది. ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం? ఈ డ్రోన్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది ప్రెస్ క్లబ్లో. అదర్వైజ్ మాకు మస్తున్నాయి 5 స్టార్ హోటల్. కానీ 5 స్టార్ హోటళ్లతోటి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోలేము. డ్రోన్ ఫస్ట్ మీరు రికార్డ్స్ క్లీన్ చేసుకోండి. రికార్డ్ క్లీన్ చేయడానికి డ్రోన్ టెక్నాలజీ పనికొస్తుంది. ఎందుకంటే రీసర్వే జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఉంది, 15 ఎకరాలు ఉంది నాకు. కానీ ఆ 15 ఎకరాలు 100 సంవత్సరాల నుంచి మా కుటుంబంలోనే ఉన్నది. కానీ ఆ సర్వే నెంబర్లలో ఉన్నదని ఏమి నమ్మకము? పట్టా ఉన్నది, పొజిషన్ ఉన్నది, కానీ సర్వే నెంబర్లు మా పిల్లల కొరకు నేను వదిలిపెట్టిపోతా. రేపు ఇంకెవరో వచ్చి లేదు ఈ ధర్నీల ఇది ఇంకెవరు సర్వే నెంబర్ అన్నారు అనుకో, అప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎందుకు కలగాలి? నేను ఎందుకంటున్నా అంటే ఈరోజు రీసర్వే లేనిది రికార్డ్స్ క్లీన్ చేసుకోలేము. ఈ మూడింటిని రీకన్సైల్ చేయాలంటే సర్వే జరగాలి, రీసర్వే జరగాలి. ఇది అంత పెద్ద పని. ఇది ఎందుకు పెట్టుకుంటాం? పక్క రాష్ట్రం చేస్తలేదా? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఓ నిర్ణయానికి వచ్చిండు, మా రికార్డులు చూసి మీరు భూములు కొంటే దానికి గ్యారంటీ మేము ఇస్తామని. టైటిల్ గ్యారంటీ దేశంలో ఎక్కడ లేదు. కానీ వాళ్ళ ప్రోగ్రాం తీసుకున్నారు. ఏది? టైటిల్ గ్యారంటీ. టైటిల్ గ్యారంటీ ఒకవేళ అందులో ఏమైనా తప్పులు జరిగితే, మీరు భూమి కొనుగోలు చేసి ఉంటే మీకు నష్టం జరిగితే గవర్నమెంట్ నష్టపరిహారం కట్టిస్తారు. వాళ్ళు మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ తోటి వాళ్ళు బ్యాకప్ చేసుకున్నారు. కంప్యూటరైజేషన్, డిజిటైజేషన్లో మమ్మల్ని మబ్బు పెట్టకండి. మీ కంప్యూటర్ రికార్డ్స్ ఇంకొక ఉదాహరణకు చెప్తా. ఆదిలాబాద్ దగ్గర ఒక గోండు ఊరున్నది. ఆ ఊర్లో ఉన్నాయే 15 ఎకరాలు, 16 ఎకరాలు. కానీ బ్యాంక్ లోన్లు 1600 ఎకరాల మీద లేపారు. అక్కడ 1600 కాదు, 16 ఎకరాలే ఉంది. బ్యాంక్ కూడా ఏమంటాడు, అరే అన్ని కాయిదాలు నేను చూసుకొని ఇచ్చిన సార్. కొన్ని రెవెన్యూ సిస్టంలోనే లోపాలు ఉన్నాయి. ఇప్పుడు హఫీజ్పేట్ వాళ్ళకి తెలుసు.
ఒక వ్యక్తి పోయి ఆడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక హైకోర్టు ఏమంటుంది మ్యూటేట్ చేయమంటాడు, ఎంఆర్ఓ ఏమంటాడు అది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు. ఎక్కడ పోతే ఇది పరిష్కారం అవుతుంది? అందుకొరకే ఈ రెండు టెక్నాలజీస్ని పబ్లిక్ రేమ్లో పెట్టి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ భూ పరిరక్షణ సమితి బయలుదేరింది. ఒకటి డిజిటైజేషన్, కంప్యూటరైజేషన్. అది ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందంటే మీరు రికార్డ్స్ క్లీన్ చేసుకున్నప్పుడు. దానికి రీసర్వే అవసరం. రీసర్వే కొరకు కోనేరు రంగారావు రిపోర్ట్లు ఏమన్నారు? ఈ ప్రశ్న వాళ్ళ ముందు కూడా ఉండే, ఏది సర్వే సంగతి. అరే గొలుసు చైన్ టెక్నాలజీతో మనం మొత్తం సర్వే చేసుకుంటూ పోతే 10 ఏళ్ళే పడుతుంది అని వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోలేదు. కానీ ఆ రోజు జీపీఎస్ ఇంత 2006లో కూడా జీపీఎస్ ఇంత డెవలప్ కాలేదు, డ్రోన్ టెక్నాలజీ ఇంత డెవలప్ కాలేదు. అయినా కానీ రాజశేఖర రెడ్డి గవర్నమెంటు ఆస్ట్రేలియా నుంచి ఒక టారెన్స్ సిస్టమ్ అనేది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కొరకు, రెవెన్యూ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళని ఇంపోర్ట్ చేశారు వినోద్ అగర్వాల్ రెవెన్యూ సెక్రటరీ ఉన్నప్పుడు. ఆ టెక్నాలజీ ఏంది అమెరికా కూడా అదే అడాప్ట్ చేసుకున్నారు, ఏది టారెన్స్ సిస్టమ్. టారెన్స్ సిస్టంలో టైటిల్ గ్యారంటీ ఉంటుంది. రికార్డులు క్లీన్ అయిన తర్వాత ఎవరైనా ఈ రికార్డు ఏదైతే ధర్నీ పోర్టల్ కానీ అక్కడ దాని వివరాలు చూసి భూమి కొంటే అది దానికి టైటిల్ గ్యారంటీ ఉండాలి. అది ఇది. దాని తర్వాత వస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ. దీని రెప్యుటేషన్ సరిగ్గా లేదు బ్లాక్ చైన్ టెక్నాలజీకి. ఎందుకంటే ప్రపంచం అంతటా కూడా ఏదైతే ఇంటర్నేషనల్ కరెన్సీ ఉందో దానికి వ్యతిరేకంగా తయారైన సిస్టమ్ ఇది. బిట్కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ వాళ్ళు మీ ప్రపంచం మీ నోట్లే అవసరం లేదన్నారు. అన్ని ప్రభుత్వాలు, అమెరికన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ప్రభుత్వం కానీ మొదలు ఎట్లుంటుండే బంగారం ఎంత ఉన్నదో దానికి తగ్గట్టు నోట్లు చపాయిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయానికి వస్తే ఎన్ని నోట్లైనా చపాయించవచ్చు, కరెన్సీ నోట్స్. అరే మీరు మీ నోట్లే అవసరం లేదు, మేము వర్చువల్ కరెన్సీ క్రియేట్ చేస్తామని కొంతమంది దీంట్లో బిజినెస్ చేశారు. ఈ మధ్య కాలమే ఒక కేసు కూడా చేసిన, ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన కంప్యూటర్ హ్యాక్ చేసి 90 lakhs హ్యాక్ చేశారు. మొత్తం పేమెంట్ బిట్కాయిన్లలో అయింది. నేను అంటున్నది ఏంటంటే అమెరికా నుంచి నాకు ఎవరైనా పైసలు పంపిస్తే బ్యాంక్ ద్వారా వస్తే సరే, వేరే అదర్వైజ్ ఏదైనా హవాలా ట్రాన్సాక్షన్ కావాల్సి వస్తుంది. కానీ బిట్కాయిన్ ద్వారా నా బ్యాంకు 10 నిమిషాలు తీసుకుంటే బిట్కాయిన్లా నీకు 2 నిమిషాలలోనే నీ పైసలు ముడతాయి. అంత ట్రాన్స్పరెన్సీ ఉంది సిస్టమ్. కానీ దొంగ పైసలు కావచ్చు, దాన్ని టెర్రరిజంకు వాడుకుని ఉండొచ్చు, ఎన్నో ఉన్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ మనకు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి ఎట్లా పనికి వస్తుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏమైంది, కొత్త చట్టాలు ఏదైతే వచ్చినాయో అందులో మా ఊరి ల్యాండ్ రికార్డు మా ఊర్లో ఉండదు, మా ఊరి ల్యాండ్ రికార్డు మండల ఆఫీస్లో ఉంటుంది. రెండవది, ఎవరైతే రిజిస్ట్రేషన్ అథారిటీ ఉందో అదే మ్యూటేషన్ అథారిటీ. ఇప్పుడు మేము అన్నాం ఇంతకుముందు హఫీస్పేట్ ల్యాండ్లో రిజిస్ట్రేషన్ జరిగింది, మ్యూటేషన్ చేయలే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అథారిటీ ఒకటే. దొంగల పని 2 నిమిషాలలో అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడనే ఈ రిజిస్ట్రేషన్, అక్కడనే మ్యూటేషన్. వానికి టైటిల్ ఉన్నదా లేదా మీకు జ్ఞానమే లేదు, టైటిల్ వెరిఫికేషన్ చేసుకోనికి మీకు ట్రైనింగే లేదు. మీరు తీయండి, మొత్తం లిస్ట్ తీయండి, రిజిస్ట్రేషన్ అథారిటీలది కానీ రెవెన్యూ అథారిటీలది కానీ అందరు పిల్లలు ఏం అనుభవం లేని వాళ్ళని. ఎందుకంటే వీళ్ళకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు, ఒక చీఫ్ మినిస్టర్, వాళ్ళకే తెలివి ఉన్నది, ఇంకొకరికి లేదు. అందరు పిల్లలు అందరు రెవెన్యూ ఆఫీసర్స్ పిల్లలు. వాళ్ళకు రెవెన్యూ మ్యాటర్లా చట్టాలు ఎంత ఇంపార్టెంటో కోర్టు జడ్జిమెంట్లు కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న ఏమన్నది హైకోర్టు, ఒక కంపెనీ ఆక్షన్లా వాళ్ళు 8 ఎకరాలు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, మ్యూటేషన్ కావడం లేదు. 2 రోజుల టైం ఇచ్చింది. మండల్ రెవెన్యూ ఆఫీసర్ మీద 50,000 జుర్మానా వేసింది. కానీ హైకోర్టునే అడుగుతున్నాం మేము, మీరు ఎప్పుడైనా టైటిల్ ఈ డీడ్స్ చూసినరా, దొంగ కాయిదాలు ఎప్పుడైనా చూసినరా? ఒకవేళ దొంగ కాయిదాలు ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళు ఇవన్నీ సేల్ అమ్ముడు అన్నీ జరుగుతుంటే ఏ అథారిటీ చెక్ చేస్తుంది? ఏ అథారిటీ టైటిల్ వెరిఫై చేస్తుంది? రిజిస్ట్రేషన్ అయిందని మ్యూటేషన్ చేయమంటారు. ఈ విధంగా ఎంతో మంది హఫీస్పేట్ కూడా అంతే. అక్కడ ఉన్న ఏదైతే పేదోళ్ళు ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళని పోలీస్కి ఏం నాలెడ్జ్ ఉంది టైటిల్ వెరిఫికేషన్? వెనకటికి పోలీస్ స్టేషన్ పోతే ఇది చూడు అన్నదమ్ముల తగాదా, ఇది సివిల్ డిస్ప్యూటు, మీరు కోర్టుకు పోండి అని చెప్పేది లేదు. వాళ్ళే కోర్టుగా తయారైనరు. వాళ్ళే ఎవరన్నా కాయిదాలు, వాళ్ళ టైటిల్ వెరిఫై చేసే కెపాసిటీ ఏంది? మీరు ఎవరు భూములు ఖాళీ చేయించడానికి? మీరు సివిల్ కోర్టుకు రెఫర్ చేయండి కేసు. సివిల్ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరో కబ్జాలు ఉంటారు.
పోలీసుది కూడా ఈ దౌర్జన్యం ఇది. బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల మేము ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే, చలో ఫర్ ద టైం బీయింగ్ మీరు రికార్డులు తీసుకుపోయి మండల ఆఫీస్లో పెట్టిండు, సరే. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మీరు లాక్ చేయండి ఎంట్రీ. నేను నా పట్టా సర్టిఫికేట్ నేను మంచిగా పెట్టుకుంటా ఇంట్లో, నా కబ్జా నేను కాపాడుకుంటా. కానీ రెవెన్యూ రికార్డ్ నీ దగ్గర ఉంటుంది కదా. అందులో చేసిన మార్పుల వల్ల ఏదైనా మార్పు, ఈరోజు కొత్త చట్టంలో అందులో ఏమైనా మార్పులు తీసుకురావాలంటే పోయి కోర్టుకు పోవాలి. వేరే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే పైసలు ఇంతకుముందు నేను ఎట్లా చెప్పినాను, అమెరికా నుంచి ఇండియా వరకు పైసలు వచ్చేది ఉంటే ఎన్నో దగ్గర మనం క్రాస్ చెక్ చేసుకుంటూ పోవచ్చు పైసలు వస్తున్నాయా అనేది. వేరే నువ్వు బ్యాంకు పోతే అక్కడ ట్రాన్స్ఫర్, నీ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఈ రెండు బ్యాంకుల మధ్య లేక బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ డేటా 100 చోట్ల పెట్టవచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఏదైతే మీరు రికార్డ్ ఆఫ్ రైట్స్ మండల్ ఆఫీస్ ఉంటుందన్నారో నా ఇంట్లో ఉంటుంది, ఊరు కాదు. నా షికాయత్ అయింది ఈరోజు, నా ఊరి ల్యాండ్ రికార్డ్స్ నా గ్రామంలో పెట్టకుండా మండల ఆఫీస్లో పెట్టాను. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా నా ఇంట్లో ఉంటుంది నా రికార్డ్. మార్పులు చేయలేను. మార్పులు చేయాలంటే మేము ప్రపోజ్ చేస్తున్నది అంటే భూ పరిరక్షణ సమితి తరఫున 3 కమిటీ ఉండని. మొదలు వెనకడికి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండే, అందులో ఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉంటుండ్రి, అది మల్టీ డిసిప్లినరీ బాడీ ఉండే. ఈరోజు లేదు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. అయితే ఇదేంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా దాన్ని మనము ఎన్నో చోట్ల పెట్టవచ్చు ఆ ఇన్ఫర్మేషన్, మీ ఇంట్లో కూడా పెట్టవచ్చు. అయితే 2 అంశాలు మేము ముందు పెట్టి, నేను మన సూర్యనారాయణ గారు పెద్దలు వయసులో కూడా మరి ఆయన ఎక్కువసేపు కూర్చోలేడు, వారిని మాట్లాడమంటే అంటే వాళ్ళ అనుభవం నుంచి కూడా మనం బెనిఫిట్ అవుదాం. ఇది జరుగుతున్నది. నేను నిన్నేమన్నా, ఈ రోజు కూడా మేము నోరు ముడుచుకొని కూర్చుంటే మేము కూడా నేరస్తులమా అని అన్నా. ఇటువంటి అడ్వకేట్ మన మధ్యన రావడము, ఆయన అనుభవాన్ని మనతో పంచుకోవడము, ఇది మనందరి అదృష్టం అనుకోవాలి. వారు ఈ మధ్యనే వారి పుస్తకం కూడా రాసింది, ఆయన జీవిత ఏదైతే లీగల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్సెస్. కానీ ఇటువంటి దొంగలు ఆయన 60 సంవత్సరాల లీగల్ ప్రొఫెషన్లో కూడా ఇటువంటి ముఖ్యమంత్రులను చూడకపోయి ఉండొచ్చు, ఇటువంటి దొంగలను కూడా చూడకపోయి ఉండొచ్చు. కాగితాలు లేకుండా పట్టపగలు తిరుగుతున్నారు. ఇన్ని ఎకరాలు, 15,000 ఎకరాలు, 20,000 ఎకరాలు. మన హైదరాబాద్ హిస్టరీలో కూడా ఇటువంటి జరగకపోవచ్చు, ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్ జరగకపోవచ్చు. లాయర్లకి నేను చెప్పుకుంటున్నా, మంది కూడా చెప్తున్నా, ఇఫ్ వీఆర్ సైలెంట్ టుడే వీఆర్ బిట్రేయర్స్. సైలెన్స్, యాదగిరి సాబ్ ఎప్పటికంటుంటాడు, సైలెన్స్ ఇస్ కనైవెన్స్, సైలెన్స్ ఇస్ కాన్స్పిరసీ. అందుకొరకే నోరిప్పుదాం, ఎక్కడ మనం తోడ్పడగలుగుతాం తోడ్పడదాం, టెక్నాలజీ వాడుకుందాం, లీగల్ ప్రాసెస్ని వాడుకుందాం. కానీ ప్రజల పట్ల ఇంకొక మాట చెప్పి నేను వదిలేస్తా. డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, లేక బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, ఇది కమ్యూనిటీ డ్రివెన్ కాకుంటే ఫెయిల్ అవుతుంది. మోదీ ఇదే తప్పు చేసిండు. మోదీ ప్రధానమంత్రి కాగానే మొత్తం గుజరాత్ డ్రోన్ టెక్నాలజీ వాడుకొని సర్వే చేయించాడు. కమ్యూనిటీ కానీ సమాజం యాక్సెప్ట్ చేయలేదు. సో డ్రోన్ అనండి, ఎంత టెక్నాలజీ ఉన్నా అది కమ్యూనిటీ డ్రివెన్, పబ్లిక్ డ్రివెన్ లేకుంటే ఇది కూడా ఫెయిల్ అవుతుంది. అడ్వకేట్స్, మరి జర్నలిస్టులు, మేము కూడా దీనికి సెన్సిటైజ్ కావాలి. ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు ఈరోజు పేపర్లో చూసుంటారు మీరు, ఏదైతే ఆయన తెలంగాణలో దిల్లీలో మేము ప్రతి తెలంగాణ కొరకు మీటింగ్ పెడితే తెలంగాణ కొరకు ఉత్త తెలంగాణ వాళ్ళు పనిచేయలేదు, దేశంలో అన్ని భాగాలలో ఎంతోమంది పనిచేశారు. అందులో కూడా రోనా విల్సన్ ఈరోజు పేపర్లో చూసి ఉంటారు, మాతో పాటు ప్రతి కార్యక్రమంలో ఉండేది, ఈరోజు జైల్లో ఉన్నాడు. అతని కంప్యూటర్లో ఇంప్లాంట్ చేసినారు, పెట్టి కేసులు పెట్టినారు. నిన్న కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని నాకు నమ్మకం లేకుండే. ఎందుకంటే సెడిషన్ యాక్ట్ ఉన్నది, పీడీ యాక్ట్ ఉన్నది, ఇంకెన్నో యాక్ట్లు ఉన్నాయి. మా లింగనకు అన్ని యాక్ట్లు తెలుసు, ఏ యాక్ట్ల కింద మమ్మల్ని లోపడేయగలుగుతారని. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇట్లా వాడలేదు. సెడిషన్ యాక్ట్ని ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇట్లా వాడలేదు. ప్రివెంటివ్ డిటెన్షన్ వాళ్ళు కూడా ఇట్లా వాడలేదు. తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు పర్సనల్గా నేను చెప్తున్నా, మా ఫాదర్ని పీడీ యాక్ట్ కింద వేసినారు. జైలు బోర్డు బాధ లేదు ఆయనకు, పీడీ యాక్ట్ కింద వేస్తారా నన్ను? దేశద్రోహినా నేను ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వేయడానికి? ఇప్పుడు ఒక్కరు కాదు, అందరినీ పీడీ యాక్టు, సెడిషన్ యాక్టు, ఇంకేమనంటే ఐటీ యాక్టు, ఫేస్బుక్ మీద ఇట్లా మాట్లాడినాం అట్లా మాట్లాడినాం. ఘోరంగా దేశంలో స్వాతంత్రం అనేదే లేదు. అందుకొరకే నెక్స్ట్ టైం లాయర్లము జర్నలిస్టులం కలిసి మనం ఒక పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ చేస్తే అప్పుడన్నా ఈ గవర్నమెంట్కి సోయి వస్తుంది. నాగల్ నుంచి డైరెక్ట్గా ట్రాక్టర్కి పోతామని అనుకోలేదు. ఇక్కడ కూడా ఏమైంది, టెలివిజన్ తెలంగాణ మూవ్మెంట్కి ఇంటర్నెట్ ప్రోటోకాల్ పనికొస్తుంది అనుకుంటే అందరం శాటిలైట్కి పోవాల్సి వచ్చింది.
ఇప్పుడు మన మన నవీన్ గారు నవీన్ గారు అన్నట్టు శాటిలైట్ వదిలేండి ఇది సరిపోతుంది అంటున్నాడు. అప్పుడు కూడా మనం అన్నదేదే, శాటిలైట్ వదిలేండి ఇంటర్నెట్ ప్రోటోకాల్ సరిపోతుంది అన్నాం. కానీ ఇప్పుడు ఏ ఛానల్ కూడా ఏది కూడా అన్ని శాటిలైట్. కానీ ఇక్కడ రివర్స్, శాటిలైట్ బదులు ఇదే రెజల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఒక మబ్బున్న ఇది మొగులు ఉన్నప్పుడు కూడా ఇది మనం డ్రోన్ టెక్నాలజీ వాడుకోవచ్చు అని గవర్నమెంట్ మీద ఒత్తిడి చేద్దాం. ఎంత తొందరగా సర్వే చేయించుకోగలిగితే అంత నయం. వారు అన్నట్టు వారు ఇచ్చిన నినాదం ఏది, మన భూములు మనమే కాపాడుకుందాం, మ్యాపింగ్ చేయవచ్చు అని. కానీ ఇప్పుడు మన డేవిడ్ గారు చెప్తున్న దాంతో ఏంటంటే, వెనకటికి జరిగిన సర్వేలు ఏదైతే మనం ఆడ పాతిపెట్టినామో, ఏదైతే గ్రౌండ్ లెవెల్లో కోఆర్డినేట్స్ ఉన్నాయో వాటిని జరపకుండా దాన్నే సెంటర్ పాయింట్ చేసుకొని పోతామంటున్నాడు. ఇప్పటివరకు 30 ఏళ్ళకి ఒకసారి 20 ఏళ్ళకి ఒకసారి సర్వే జరిగినప్పుడు ఏదైతే మనం రాళ్ళు బాతినామో దాన్నే మనం పాయింట్గా తీసుకొని దాని తర్వాత జీపీఎస్ తర్వాత ఇది. ఇంత మొదలు ఒక కేసు చేస్తే అనంత టెక్నాలజీస్ వారు మాట్లాడతారు, వాళ్ళు మనకంటే ఎక్కువ తెలుసు, కానీ మాకెంత తక్కువ తెలుసు అనేది చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళు. అయితే వాళ్ళు చేసిన ఏరియల్స్ మ్యాప్ తీసుకొని ఏం చేసినారు, రెవెన్యూ మ్యాప్ మీద సూపర్ ఇంపోజ్ చేసి కరెక్ట్ పిక్చర్ వస్తుంది. కానీ ఇందులో 3 ఒకటేసారి జరుగుతున్నాయి. ఇది మన రెవెన్యూ మ్యాప్, జీపీఎస్ అండ్ డ్రోన్ టెక్నాలజీ, ఈ 3 కోఆర్డినేట్ అయ్యేటట్టు చేస్తున్నాము అని అన్నాడు. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఇది. మొత్తం తెలంగాణని ఐ డోంట్ థింక్ 6 నెలల కంటే ఎక్కువ పట్టదు మొత్తం తెలంగాణ సర్వే చేయడానికి. 6 నెలల కంటే ఎక్కువ ఎక్కువ వాళ్ళని 4 నెలలే అంటున్నారు. నేను ఇంకా యాడ్ చేసిన, ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇయ్యనికే 2 నెలలు పడుతుంది. 6 నెలల్లో కంప్లీట్ చేయగలరు మన అనంత్ టెక్నాలజీస్ వారు. వేసి వస్తుంది పోయి ఏది ప్రగతి భవన్ మీద కానీ ఎర్రవల్లిలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడున్నా ఇదే డ్రోన్ తీసుకొచ్చి నీ రిప్రజెంటేషన్ నేను ఇంటి మీద పడేస్తుంది. ఏం ఫికర్ చేయకండి. ఇంత చెప్తూ నేను మరి ఇన్నయ్య గారికి వదిలేస్తున్నా. మళ్ళీ మాట్లాడుతుంటే నేను వింటున్నాను, నాకు దానివల్ల చాలా విషయాలు తెలిసాయి. బ్లాక్ చైన్ అన్నా డ్రోన్ టెక్నాలజీ అన్నా నాకు కొంత మటుకు తెలిసింది ఏంటంటే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలో వాళ్ళు శాటిలైట్ ఇమేజరీ డెవలప్ చేసి దాన్ని ల్యాండ్ మీదకి అప్లై చేసి, but they use it only for purely agricultural purposes. Which land is useful for wet cultivation, which is useful for dry cultivation, and what is useful for horticultural use. This sort of classification, land use applications వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయి. దాన్ని మన తెలంగాణకు కూడా మనకు కూడా ఒక నేషనల్ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉంది. దాన్ని సవ్యంగా ఉపయోగించుకోదలుచుకుంటే వీరు చెప్పినట్టు మనం తప్పకుండా ఈ డ్రోన్ టెక్నాలజీ అయితేనేమి, వాళ్ళకి తెలియని విషయం కాదు ఇది. డ్రోన్ టెక్నాలజీ అయితేనేమి, లేకపోతే బ్లాక్ చైన్ టెక్నాలజీలో గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే, డేటా వన్స్ ఫెడ్ ఇన్ టు దట్ బ్లాక్ చైన్ ఇట్ రిమైన్స్ అన్చేంజబుల్. దేర్ఫోర్ ఇట్ ఈస్ అవర్ ఆబ్లిగేషన్ టు సీ దట్ the data that is fed into any blockchain system must be absolutely pure and capable of being acted upon. దాన్ని మనం ఉపయోగం లేని డేటా తీసుకొని పోయి బ్లాక్ చైన్ సిస్టంలో పెడితే అది అట్లాగే నిలిచిపోతుంది. ఎవరికి ఉపయోగం కూడా లేకపోతే, మీరు ఇప్పుడు ఇందాక అంటుంటే నాకు చాలా సంతోషం వేసింది. బ్లాక్ చైన్ డెవలప్మెంట్ వాడాలి, కానీ డేటా ముందు క్లీన్ చేసుకోవాలి. దానికి మనకు remote sensing, drone, whatever technology is, it can be used. I think it is not very difficult for us because National Remote Sensing Agency, తర్వాత తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ రెండు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కొంచెం అటువైపు ఉంది, ఇక్కడే చాలా దగ్గర చేసుకోవచ్చు. ఇది వారు చెప్పిన దాని గురించి నాకు తోచిన విషయం, నాకు సంబంధించింది ఏంటంటే, నన్ను ఖుషీజా పాయగా కేసులో ఒకరు వచ్చి చూశారు. వచ్చి నన్ను చూసి, ఏమండి ఇది వాళ్ళు రాజీ చేసుకోమంటున్నారు, మేము ఇప్పటికే 2-3 సార్లు సుప్రీంకోర్టు పోయినాము, దెబ్బతిన్నాము, మేము చేసుకోలేము, మేము రాజీ చేసుకుందామంటే, నేను చదివిన తర్వాత రాజీ కాదండి, మీరు దీన్ని తప్పకుండా ఫైట్ చేయండి, యూ విల్ బి ఫైటింగ్ అగైన్స్ ఇంజస్టిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దేర్ఫోర్ యూ విల్ నాట్ ఓన్లీ బి benefiting the public, and I can assure you that as far as I could see, the decision is likely to be in your favor. It has already
బ్రహ్మాండమైన జడ్జిమెంట్ రాశారు నరసింహారెడ్డి గారు అందులో. Absolutely there was no doubt in my mind that it would be upheld by any bench which had that characteristic. Fortunately, I knew that particular bench had that characteristic of looking at the just side of events, the high technical side of events, legal side of events, and not be carried away by other considerations. అందువల్ల అది దాంట్లో ఏం జరిగింది, నేను చదువుకున్నానండి దాన్ని. వాళ్ళు 7 వాల్యూమ్స్ అది ఆ బుక్. నాకంత ఓపిక లేదు అప్పటికే. 89 ఐ థింక్ 86, 87 వచ్చింటాను. అయినా కూడా ఆ 7 వాల్యూమ్స్ చదివిన తర్వాత వాళ్ళకుండి మీరు రాజీ చేసుకుంటానంటే నేను రాజీ రాసి ఇవ్వనండి, మీకు ఆర్గ్యుమెంట్ చేయమంటే ఏదైనా చేస్తాను, అంతకన్నా నేను నా సోఫార్ దట్ ఇస్ మై కమిట్మెంట్ అని చెప్పాను. ఫార్చునేట్లీ వాళ్ళు ఏమనుకున్నారో, దే సెడ్ ప్లీజ్ లెట్స్ ఆర్గ్యూ. వీ ఆర్గ్యూడ్ and we succeeded. What was found in that document was that court proceedings can be manipulated by two parties agreeing with each other in the court and presenting a picture to the court that it is agreed upon and there is nothing to be decided. In other words, by avoiding adjudication. The very essence of the entire litigation from 1955 depended entirely on agreement between the parties and never on contest and never on adjudication. Whenever there was a contest, whenever there was an adjudication, they lost. That is most important. And now what is their position? They have got a decree, but they do not know where their land is. There is no, as we point out చేసినప్పుడు, they have the survey numbers, the subdivision numbers. I am connected with, they were interested in survey number 172. They can't even say, this is where my land is, my plot is. And they have merely 1,000 or more than 1,000 members. And all of them have plots. And all of them are in no position. If records have already been obfuscated, befuddled, then they have no remedy whatsoever, because it will once again result in a very, very long litigation. And they are already at the fag end. They have to once again to go and fight in the court. That's something impossible for them to do. That is the reason why I entirely endorse just now what is said by my learned friend, that blockchain technology using absolutely pure data derived by drone technology or satellite technology is the one way, because it may not happen immediately or under great pressure, except when we are able to show that the fraud has extended to thousands and thousands of acres, and it is entirely in the interest of the state to override and to provide to these people who are fighting good and clean data which can be applied. After all, they know when the initial attempts were made as early as 1974-75. The survey numbers are traceable from there onwards. The entire thing from the very beginning was so clothed in mystery. I came in very late. When the suit started in 1955, I came in 2010, 16, 17, 18. Then there was a lot of difference. But fortunately for me, the entire record relating to this particular branch of the fight was available, and I went through. And I can tell you that there is very deep consideration for factors other than merit in that entire litigation from beginning to end. A very highly respected judge, was the first one to deal with it. But later on I am bound to my
surprise that he was also cajoled into accepting a compromise. Please look at this absurdity. X and Y, they say that we are the sons, grandsons or great-grandsons of the deceased Khurshid. They agree. They put it in writing. Both of them sign. And the court says it's okay with me. How can anybody by agreement become the legal representative or legal heir to somebody else? To take you into legal realm, I can say that is called status. Status of a son, status of a legal representative, status of a grandson. And the status can only be decided by court and not by agreement. But that was accepted. And the fundamental flaw in the entire litigation is when a compromise decree was passed in 1963, holding that all these people who agreed that they were the heirs of late Khurshid are his heirs because they said so. If I want to claim Charminar, I can file a suit against my brother. We can both agree that Charminar was my father's property. We got it. And if the court accepts it, it becomes a compromise decree bearing the seal of the court. This is what had happened in that. And this is the entire fraud that was played, depriving the state of thousands of acres, thousands, not thousands, tens of thousands, hundreds of thousands of acres. I didn't say that. I am not saying that. Justice Narasimha Reddy said that. He was one of those extraordinary judges who went so deep into the matter. Of course, he had his own restrictions because he would be criticizing his own brother judge and a judge who was now no more. Therefore, he was extremely fastidious, extremely reserved, and extremely careful in expressing what he wanted to say. But reading between the lines, I can certainly tell you that he had spotted where the fraud lay, where the fraud was encouraged, the fraud was perpetrated, the fraud was made legally enforceable. And fortunately, in my case, in respect of that particular survey number, part of that survey number, a bench, that is say a larger bench, a bench of two judges, came to the conclusion that the compromise decree was vitiated by fraud. But any court, kindly remember this, courts are not free to go on lecturing to others. They have to decide the dispute. They have to take up this particular point, this particular plot, this particular land, and say this is the land in respect of which fraud was committed. By inference, you may say, if that is it, and if the compromise decree was vitiated by fraud in respect of this, it would be equally vitiated by fraud in respect of every other land, because the treatment in every was the same. Every piece of land was the same. The entire land to assignees, they have undivided land, they have assigned it, the assignees sell it, and those who purchase the land, they come, they file a petition, they take the permission of the court to execute the decree. The High Court never executes any decree. High Court does not even have ordinary original jurisdiction. It is called. City civil courts exercise what is known as ordinary original jurisdiction. High Court does not have that. But exercising that, it has called these cases. I have something more to say, but that is purely conjecture on my part. Therefore, I won't say it here. The High Court called from the lower court, where they were filed and where they were pending, to the High Court, took up that matter, took agreements from both parties, and said, yes, you have the right, you have the right, you have the right. You can sell it, you can assign, you can do whatever. We are willing to recognize your assignments. We are willing to recognize your sales. Now all those are dead against law, laid down not by this court or that court, but by the High Court, by the Supreme Court. As early as 1955, a bench of 5 judges of the High Court, when it was then the High Court of Hyderabad,
they held that a Jagir did not involve any proprietary interest. And referring to another firman of the late Nizam of 2017, if I remember right, that there can be no suit for succession to a Jagir because there is nothing survives. In this case, Khurshidja died in 1902, and then his two sons died in 1907 and 1924. His two sons are dead. But here, some 50 people came and filed a suit saying, we are the heirs. And the judge says, okay, if you are the heirs, please give it in writing to me. And he takes what is given in writing and says, yes, you can take. It is so absurd that merely if I narrate, you would never imagine that it was actually true, that it actually happened. This is one of the worst things I have seen in my entire career as a lawyer. Entire career. I have now been, this year, 2021, I shall be completing 70 years at the bar. So in these 70 years at the bar, please imagine my anguish when I found that a learned judge of the High Court, of whom I was thinking very highly all along, was party to this compromise decree, recognizing it and sanctioning it and perpetrating it later on. This is something which has to be cleansed. This is something which has to be brought to the book. And this can be done only with absolutely who purchased what and who sold what. Everybody claims I have purchased this, I have purchased that. But nobody has any record, anything to record, concrete to show. As my landlord pointed out, if there is 16 acres, it was pledged for 16,000 as 1600 acres. Nobody. There is so much of confusion about all this that if land records have to be updated and to be made permanent and made immutable, then blockchain system driven by derived data is the only way in which you can possibly do that. In any other way, it will be catastrophic because while registration, mutation, everything can be extremely easy for somebody to go through, it can be easily used for perpetration of fraud as well. It requires cooperation between an official and a purchaser, or somebody pretending to be a purchaser, pretending to be a seller, vendor. All these laws are so capable of manipulation that unless they are uploaded, they are available for examination by everybody who is interested in that. Everybody's sale deed, everybody's land, whatever plot is purchased by X must be available to everyone from A to Z. Not merely to X, not merely to Y who purchased from him. This is the sort of transparency that is required before we can hope for a satisfied investor. After all, real estate agents, real estate dealers are most of the time not interested in this sort of transparency. They are not interested. I have seen, I have examined the records of, I had a patient, a diabetic of nearly 50 years standing. Lunch is very, very important to me. Thank you very much. Thank you all. To all of you, I'm just introductions and about the drone technology, advantage to the drone technology to human life. That was just a point which I will deliver. Then I will hand over my position to my colleague as a director into technology, into the mapping and other section. All will be explained by the David. So thank you so much for the opportunity given by the organization to participate in this program. And our company's introduction is that we are started as a R&D company in 30 years back. Then come into the IT and into power technologies. Gradually we come into multiple branches.
into multiple technology research was our core planning and doing the subject. Now, gradually 3 years back, we come into the opportunity of the drone technology and AI platform, as well as the digital platform of education. You come into point when the company which has started the drone technology in India will be the second most good company certified by the American research, and we joined into so many government picky and government areas like Madras government and Kerala government and UP government. Many program we attended. We done our best into the quality, and that also we have a very good research platform. Is basically God gifted talented people all together. Being as a visionary of my value is to make this project into the humankind, and the most our hungry to come into the technology research. We have come this platform, and we developed so much software and the mapping software and the map software to control the drone platform. We are the second company make the medium range drones. The drone application can be used into multiple areas, which are the areas not only opened up still, but some areas. One is the land mapping and survey, then the geographical survey for the earth findings of the minerals and other things. Third is the water body research and water body technically taking the samples and other things and mapping the water bodies and the dam and other things like then the things has different other areas like agriculture farming and cultivational and measuring the crop quality orientation and all. Then into forest area we can map this forest area mapping. That is also seed and weaving the seeds in the paddy as well as the forest for the forest replanting the forest and all. Like so many areas like health and transporting the goods into other areas and firefighting and the painting the buildings and cleaning the buildings and even fittings and attaching the robot technology into the machineries or fan, even lights kind of things is possible. So this area which is important to come in to explain about that, it is a survey and geographic survey, making the land perfectly mapping and putting into the data will be non-breakable or nobody can change the data. The previous time it was happening with every areas and people are troubled by that. The government can give a certification that like when you are registering the land, the government is supposed to be honor that we are paying the fees for the registry. That is the confirmation that the government has to confirm that the owner is the right person who has registered the land. So now it is a confused system, which is I understand, but with doing this survey, this incorporating with the blockchain technology, it will be foolproof technology which can be made this every access to the people, and people can be peacefully have their piece of land or whatever their assets they have. These are the aim which we come in to join with this collaborative partner with this program. And thank you so much for putting our gratitude to all of you coming and joining with us. I am transferring my position to my technical director. He will explain about other factors. Thank you. And thanks for everyone for giving us such an opportunity to discuss about this wonderful mapping technology. As you can see, in outer country like US and all other nations have already implemented this technology. They have gone much more far, like they have gone to satellite also. They are using satellite itself to map the entire thing. But right now we are putting this technology here for the first time, and you can see it in India. Some southern states have already started doing these things. A couple of states like Tamil Nadu and Kerala
we're already doing mapping using drones and LiDAR technologies. The base things which how we do this map is totally different one. We are using three technologies and we are combining these three technology to give you a more accurate and precise map. How we do this thing is what I'm going to discuss right now. See, there are three steps. First step is we are taking some ground control points. Ground control points means we will just consider we have around 50 square kilometers to do the map. We are splitting the 50 kilometers into 20 small points and we are taking the GPS points from these 20 points by using DGPS. DGPS you may have known about it. It is a differential positioning system. By using it, you will get latitude and longitude of these 20 points. We are keeping this aside right now. Then second step, we are going for a drone. We use the drone to take the photos from a certain height along with the GPS points. So just consider in this 50 square kilometer, you will get every 1 centimeter, you will get a GPS point, like latitude and longitude. And so you will get an accuracy of 1 centimeter, 1 plus or minus 1 centimeter. Like if you keep a stone, it will be 1 centimeter accurate. Even our current system, which is a traditional one by using measuring tapes and all, you will not get that much accuracy. The accuracy will be like plus or minus 1 meter or maybe 50 centimeter like that. And the second thing, you are going to use LiDAR technology. By using LiDAR, you will get a 3D image of the entire places. Like if you consider you are doing a survey through a river. On the sides, some persons might have encroached. So you don't, when you see from the upper side, you will not get an accurate image, like how much they have encroached. If you use this LiDAR mapping technology, you will get the exact distance from the point to the machine, like how much they have encroached to your river or anything. We are taking all these three data and we are overlapping these three data into your FMB. FMB means there will be some maps with your government, Panchayat. We are overlapping this thing over your maps so that you will get an accurate and reliable output. These three maps combines together and the map which is an output that will have each and every person's property. So if you want to see the thing, anybody who have a laptop or mobile, even if the government upload this thing to an online, anybody can see and check who is near to my land, who owns the property, who have that property. Everything you can see and check precisely. This is a new technology and it will give you, like just consider if somebody needs to edit anything. Nobody can edit it because everything is based on satellite and GPS coordinates. If our satellite system entirely gone, then only you will lose the coordinates. That is not going to happen. So even if you go for another 100 years, your data will be as accurate as you have done on the day one. So it will never change. You will get a precise and more accurate data for lifelong. One more thing, just consider one person have changed the property. You can link your property to your Aadhaar card or anything. So that day by day, if he sells it to some other persons, the other person's name will come there. So he can also see that, okay, it is changed. So everyone will be able to see who owned this place from the beginning. So if you start right now, within 100 years, everything will be so precise and perfect. There is one more thing. Your traditional system will take at least 1 year to complete just a small place survey. But we will take just consider if you have a 50 square kilometers, we will finish the work within 15 to 20 minutes. That is the time which we require to run and take the entire survey of that much area. And you will get an output within 1 day. So
the time taken and the manpower use will be very less with more accurate data. That is what we offer from our side. And it will be 100% tamper-proof and futuristic one. కొన్ని వాటిని అనాలిసిస్ చేసి న్యాచురల్ రిసోర్సెస్ మ్యాపింగ్ చేయడం అనేది మేము స్టార్ట్ చేసాం. రాను రాను శాటిలైట్ ఇమేజ్ రెజల్యూషన్ పెరుగుతూ పోవటం వలన మనం అర్బన్ ఏరియాస్ కూడా మ్యాప్ చేయటం మొదలుపెట్టాం. ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్నది ఒక 0.5 మీటర్ రెజల్యూషన్ శాటిలైట్ డేటా మీయర్. అయితే మన ఇండియన్ శాటిలైట్స్కి ఆ క్యాపబిలిటీ లేదు. మనం ఏంటంటే ఫారెన్ శాటిలైట్స్ డేటా కొనుక్కొని చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మన దగ్గర లేదు అది. ఆ డేటా తీసుకోవాలి అనుకుంటే మనకు మినిమం 3 నెలలు 4 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర అంత శక్తి ఉన్న శాటిలైట్స్ లేవు, ఇప్పటికీ ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ డేటా తీసుకున్న తర్వాత మళ్ళీ జీపీఎస్ సర్వే చేసుకొని దాన్ని రిఫరెన్స్ చేసుకొని మళ్ళీ విలేజ్ మ్యాప్స్ దాని మీద సూపర్ ఇంపోజ్ చేసుకొని ఇదంతా లెందీ ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు మన యూజర్స్ అంటే మనకు ఎవరెవరికైతే అవసరం ఉంటుందో జియోస్పేషియల్ టెక్నాలజీ వాళ్ళకు తొందరగా సొల్యూషన్ కావాలి. అంత దూరం వెయిట్ చేసే అన్ని రోజులు వెయిట్ చేసేది లేదు. కాబట్టి ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ డ్రోన్ టెక్నాలజీ ఏంటంటే మనకు ఎక్కడ కావాలంటే అక్కడ మనం దాన్ని ఫ్లై చేసుకుంటాము, దాని యొక్క ఇమేజెస్ తీసుకుంటాము. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అవి యూజ్ చేసుకుని ఆటోమేటిక్గా మనం రెక్టిఫై చేసేసుకుంటాం. దీనివల్ల తక్కువ టైంలో మనం ఎక్కువ రిజల్ట్స్ తొందరగా మనం ఎవరికైతే ఈ టెక్నాలజీ అవసరం ఉందో వాళ్ళకి మనం అందుబాటులోకి ఇచ్చేయచ్చు, వాళ్ళకి అందించవచ్చు అన్నమాట. మేము సార్ చెప్పినట్టు కొన్ని కోర్టు కేసులలో కూడా మేము వాళ్ళకు ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే శాటిలైట్ డేటా తీసుకొని సార్ చెప్పారు కదా, సార్ చెప్పినట్టు మనం శాటిలైట్ డేటా తీసుకొని ఇమేజ్ రెక్టిఫికేషన్ ప్రాసెసింగ్ ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ సార్ చెప్పినట్టు రాజేంద్ర నగర్, శంషాబాద్, గండిపేటన తిరగడానికి మాకు చాలా టైం పట్టింది. ఎవరికి ఏమీ తెలియదు గవర్నమెంట్లో. ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్కి, ఆ ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్కి 2 రోజుల్లో అయ్యే పని మేము 2 నెలలు తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల సార్ చెప్పినట్టు ముందు మన దగ్గర సిస్టమ్ రెక్టిఫై చేసుకుంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల మనం చాలా యూజ్ అవుతుంది ఇది. అలాగే డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు రాను రానికి నాకు తెలిసిన శాటిలైట్ డేటా ఎవరు కూడా యూజ్ చేయరు, మొత్తం డ్రోన్ టెక్నాలజీ మీదనే డిపెండ్ అవుతుంది ఫ్యూచర్ మొత్తం కూడా. సో అందుకని ఇది లేటెస్ట్ టెక్నాలజీ, ఇంతకంటే మించింది ఇప్పుడు లేదు మార్కెట్లో కూడా. సో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అవి ఏరియల్ క్రాఫ్ట్స్ అవేంటంటే రిమోట్ సెన్సింగ్ డేటా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అది ఏదో 900 కిలోమీటర్స్ పైన ఉండి మబ్బులు అవి ఉన్నాయనుకోండి, క్లౌడ్స్ ఉండడం వల్ల మన కింద ఏమి కనిపించదు. ఇదైతే క్లౌడీ డేస్లో కూడా మనం ఫ్లై చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో కాకపోతే ఇప్పుడు ఇంకా పాలసీ ఫైనలైజేషన్ స్టేజ్లోనే ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఎన్ని రోజులు చూసుకుంటారో తెలియదు. మోడీ గారి గవర్నమెంట్లోనే అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. సో మనకి మెయిన్గా దీంట్లో హర్డిల్స్ ఏంటంటే పర్మిషన్స్. మనం డ్రోన్ ఎక్కడ పడితే అక్కడ ఎగరేయడానికి లేదు. అది పర్మిషన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి అనుకుంటే మనం ఫాస్ట్గా అయిపోతుంది. దాని రిజల్ట్స్ కూడా మనం వెంటనే ఏరియాని బట్టి ఉంటుంది, 1 or 2 డేస్లో మనం ప్రాసెస్ చేసేసి ఇచ్చేసుకోవచ్చు. సో మేము ఇప్పటిదాకా న్యాచురల్ రిసోర్సెస్, డిజాస్టర్స్ ఇవన్నీ చేసుకుంటూ పోయాం. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇటువంటి మొదలైనవి. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NLRMP అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉండింది. అది మన దగ్గర కూడా చేయడానికి ప్రయత్నించారు కానీ అది అంత సక్సెస్ కాలేదు. అంటే దాంట్లో ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, గవర్నమెంట్ సపోర్ట్ ఉండకపోవచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయకపోయి ఉండొచ్చు. కాకపోతే మంచి ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కానీ అది అంత సక్సెస్ కాలేదు. కొన్ని స్టేట్స్లో అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళారు కానీ కొన్ని చోట్ల మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ అయితే ఆ స్టేజ్కి రీచ్ కాలేదు. సో ఇప్పుడు ఈ భూరక్షణ సమితి వాళ్ళు మనం ఇది ఒక మంచి ఆలోచన, మన భూములు మనమే రక్షించుకోవాలి, ఎవరి గురించో ఎదురు చూడక్కర్లేదు. సో ఈ టెక్నాలజీ మనం యూజ్ చేసుకొని మన భూములు మనమే రక్షించుకోవచ్చు కబ్జా కాకుండా.
అనేది ఒక మంచి ఆలోచన. అయితే దీంట్లో నేను చెప్పినట్టుగా మనం ఈ పర్మిషన్స్ గురించి మనం అదొకటి చూసుకుంటే కనుక మనం ఇది చేసుకోవచ్చు అండి. 60 సెంటీమీటర్ల వరకు వెళ్ళొచ్చు. డ్రోన్లో ఇంకెక్కువ, అంటే మన అంగుళం మనం దాన్ని మ్యాప్ చేయొచ్చు. అది అడ్వాంటేజ్ ఇక్కడ మనకి. చెప్పినట్టు నిరుపేద గారు చెప్పినట్టు తెలంగాణలో భూములన్నీ కూడా ఈ ప్రభుత్వం భూ సమగ్ర సర్వే పేరుతోటి చేసిన దందా లోపభూష్టంగా ఉండడం వల్లనే ఒక సివిల్ సొసైటీగా ఈరోజు జర్నలిస్టులు, లాయర్లు, అనేక రకాల తెలంగాణ సాధన కోసం పనిచేసిన ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతాంగం ఈరోజు అందరూ కూడా ఈ సమస్య పైన తీవ్రంగా ఆలోచిస్తున్నారు కాబట్టి తెలంగాణ భూ పరిరక్షణ సమితి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే దీంట్లో అందరు చెప్పిన దాన్ని బట్టి భూములు సర్వే చేయాలి. మరి ఎవరు చేయాలి? ఏ డిపార్ట్మెంట్ చేయాలి? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేయాలా? రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాలా? ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ చేయాలా? దీంట్లో ఎవరు రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ అనే దాంట్లో మనందరికీ చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే మన సర్వే డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు లోపభూయిష్టం అయిపోయింది. మన దగ్గర ఉన్న సుమారు 550 మండలాలకి 150 మంది మండల సర్వేయర్లు లేని దుస్థితిలో ఈ రాష్ట్రం ఉన్నది. మరి 150 మంది మండల సర్వేయర్లతోటి, మండలానికి ఒక సర్వేయర్ తోటి మరి ఇంత పెద్ద పని చేయగలుగుతామా? మరి చేయాలంటే ఈ ప్రభుత్వం మీద మనం ఒక ప్రత్యామ్నాయ సూత్రం ఏం చేయాలి? ఈ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ని పరిష్కారం చేయడానికి మన మేధావులైనటువంటి మన లాయర్లు, జర్నలిస్టులు, ఇంకా ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనందరం ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక సూచన చేయాలి. తప్పిపోవడం, లేకపోతే హెచ్చరికలు చేయడం, లేకపోతే ఇంకా బదనాం చేయడం కాకుండా ఇది మన తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రం ఇది. కేసీఆర్ ఉంటాడు, పోతాడు, టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, పోతుంది. కానీ ఇది మన రాష్ట్రం. ఈ మన రాష్ట్రాన్ని మనం ఒక 200 సంవత్సరాలు దీన్ని బాగు చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది వేదిక మీ అందరికీ పాల్గొన్న వాళ్ళందరూ కూడా సూచనలు, సలహాలు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మనం ఒక నివేదికను ఇవ్వడానికి తెలంగాణ భూ పరిరక్షణ సమితి ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు మనకి ఏదైతే ఈ బూటోస్ ఏరోబోటిక్స్ కార్పొరేషన్ వీళ్ళు ఇప్పటివరకు వాళ్ళు అనేక రాష్ట్రాల్లో అధ్యయనం చేసినటువంటి సక్సెస్ స్టోరీస్ ని ఆధారం చేసుకొని మనం ఒక అతి త్వరలో ఈ ప్రభుత్వానికి, అదే మన రెవెన్యూ మినిస్టర్ లేడు కాబట్టి, ముఖ్యమంత్రి రెవెన్యూ మినిస్టర్ కాబట్టి మన రెవెన్యూ మినిస్టర్ గారిని ఇవ్వడానికి మన పాచనాయుడు గారు, నిరుపేద గారు దీని బాధ్యత తీసుకొని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. నెక్స్ట్ టైం పర్మిషన్ నిజంగా ఇవాళ ఒక కొత్త ఎక్సర్సైజ్ జరుగుతున్నది. అంటే ఇంతకాలంగా అందరం ఏంటంటే ప్రభుత్వం ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, లోపాలని మనం ప్రశ్నిస్తూ వచ్చినాం. ముఖ్యంగా ఈ తెలంగాణ చాలా పురాతనమైనటువంటి వ్యవస్థ ఏంటంటే తెలంగాణలోని రెవెన్యూ వ్యవస్థ. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో రకాల భూములు, ప్రజలకు ఉపయుక్తంగా ఉండేటువంటి భూములు, ఒక నిక్షిప్తంగా ఉన్నటువంటి వ్యవస్థ. ఈ మధ్య కాలంలో అది బాగా విచ్ఛిన్నం చేశారు ఉద్దేశపూర్వకంగానే. ఎందుకంటే ఇంత ల్యాండ్ బ్యాంక్స్ ప్రభుత్వ ఆధీనంలో రకరకాల పేర్ల మీద ఇంత ల్యాండ్ బ్యాంక్స్ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇంకా పర్టికులర్గా హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నటువంటిది ఇవాళ మనకు కాస్మోపాలిటన్ సిటీలో హైదరాబాద్లోనే కనిపిస్తుంది. వాళ్ళ వాటిని కూడా ఈ మధ్యన కాపాడుకోలేకపోయినాం. రకరకాల పేర్లతోటి రకరకాల వ్యక్తులు వాటిని చెరబట్టిండ్రు ఆ భూముల్ని. ఇప్పటికైనా
మనం మేల్కొని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో అందరికీ ఉద్యమ పాఠాలు చెప్పినటువంటి గాద ఇన్నయ్య గారు, పాసం యాదగిరన్న గారు నిజంగా ఇదొక గొప్ప యజ్ఞం. ఈ యజ్ఞానికి శ్రీకారం చుట్టడం ఇవాళ సంతోషం. 2 నెలలుగా దీనికి సంబంధించి బాగా ఒక మదనం జరుగుతున్నది, ఒక ఎక్సర్సైజ్ జరుగుతున్నది. ఆ ఎక్సర్సైజ్లో భాగంగానే ఇక్కడ జరుగుతున్న తంతు ఏంది, డ్రామా ఏంది, మోసం ఏంది అన్నది ఇప్పటికి అందరికీ అర్థమైంది. తెలంగాణలో ఈ భూములకు సంబంధించి వాటిని ప్రశ్నించడమే కాకుండా, ప్రశ్నించడం ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పేసి ఎత్తి చూపడం వరకే పరిష్కారం కాకుండా, భవిష్యత్తులో ఈ సమస్య ఇంకెప్పటికి కూడా ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దీనికి ఏ మార్గం అయితే బాగుంటుంది అన్నది కూడా ఒక వినూత్నంగా ఆలోచించి వాళ్ళ డ్రోన్ టెక్నాలజీ అండ్ డ్రోన్ అండ్ బ్లాక్ టెక్నాలజీ ఒక గొప్ప దీనికి ఒక పరిష్కారం ఇవ్వగలుగుతుంది అన్నటువంటిది నిజంగా లోతుగా దీనికి సంబంధించి చర్చ జరగాలన్నది ఒక ప్రయత్నం జరిగింది. ఇవాళ దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ తోటి ఆల్రెడీ దానికి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూషన్లో ఉన్నటువంటి సంస్థతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని, చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఖచ్చితంగా అందరం తెలంగాణ కోసం ఏ విధంగానైతే నిలబడ్డామో, తెలంగాణ వనరులు కాపాడుకోవడం కోసము అందరం కూడా ఇవాళ ముఖ్యంగా ఇప్పుడు ఇన్నన్న గారు సూచన చేసినట్టుగా, ఎందుకంటే మనలాంటి వాళ్ళం ఇదొక ఎక్సర్సైజు, మనం చేసే ఎక్సర్సైజ్ కాదు, ఇది ప్రభుత్వంతో చేయించాల్సినటువంటి ఎక్సర్సైజ్. మనం ఒక చర్చకు పెట్టగలం, ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి చెప్పగలిగేటటువంటి శక్తి మాత్రమే. అందుకే ఇది ఖచ్చితంగా ఇది అవసరము అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా సమిష్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా, అవసరమైతే వినతి పత్రం ఇవ్వడం ద్వారా దాన్ని అటువైపు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయటం ఇవాళ ఉన్నటువంటి మన ముందున్నటువంటి ఒక ప్రధాన కర్తవ్యం. అందులో భాగంగా ఈ టెక్నాలజీ కంటే ముందు ఉండేటటువంటి ఇష్యూస్ ఎట్లాగో మన నిరూప్ రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా మనకున్నటువంటి అసలు సమస్యల్లో రికార్డ్స్లోనే ఉంది కాబట్టి రికార్డ్స్ని క్లీన్ చేసుకోకుండా ముందు వీటన్నిటికంటే ముందు క్లీన్ చేయాలి. ఇంకా మిగతా ఇష్యూస్ అన్ని లీగల్ ఇష్యూస్, పర్మిషన్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి మనం గవర్నమెంట్ తోటి, ప్రభుత్వంతో ఈ ప్రయత్నం కనుక, ఈ పని కనుక మొదలు పెట్టించినట్లయితే, ఈ దిశలో ప్రభుత్వాన్ని కనుక మనం తీసుకుపోగలిగినట్లయితే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఆ ప్రాసెస్లో మళ్ళీ మీన్వైల్ వాటన్నిటి మీద కూడా మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం అందరం సమిష్టిగా చేద్దామని, అందుకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కూడా మీతోటి సంపూర్ణంగా ఉంటుందని చెప్పేసి హామీ ఇస్తూ థ్యాంక్ యూ అనండా.